గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా హిమాలయ పర్వత సానువుల్లో ఉన్నటువంటి గ్రామాలని ఫ్లాష్ ఫ్లడ్స్ వణికిస్తున్నాయి. ఉత్తరకాశీలో జరిగినటువంటి బీభత్సంలో ఒక గ్రామమే కనుమరుగైపోయింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎందుకు వచ్చినాయి, కారణం ఏంటో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉత్తరప్రదేశ్లోకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోకి వచ్చేటువంటి ప్రాంతం ఇది. ఉత్తరకాశీ జిల్లాలో ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ జరిగినటువంటి బీభత్సం అంటే కొండలపైన, పర్వతాలపైన, ఈ మొత్తం అంతా కూడా చూస్తే కనుక హిమాలయ పర్వతాలకు సంబంధించినటువంటి భూభాగాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది లొకేషను. సో ఇక్కడ భారీ ఎత్తున వర్షం కురుస్తోంది హిమాలయ శిఖరాల్లో. అక్కడ ఉన్నటువంటి హిమాలయ నదులు భారీగా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఎవరు ఊహించని విధంగా ఇక్కడ జరిగినటువంటి ఉత్పాతం. ఇప్పుడు ధరాలి అనేటువంటి గ్రామం పూర్తిగా కనుమరుగైపోయింది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే, మధ్యాహ్నం 11 గంటల 45 నిమిషాల సమయంలో వచ్చినటువంటి ఫ్లడ్స్ పూర్తిగా బురదతో కూడినటువంటి వరద ప్రవాహంలో వచ్చినాయి. గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు, ఇవన్నీ కూడా, అంటే ఇది ఒక టూరిజం స్పాట్ కాబట్టి అక్కడ వెళ్ళేటువంటి పర్యాటకుల తాకిడి ఉంటుంది. ఆ ప్రాంతంలో, ఆ బీభత్సంలో అక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వీటిపైనే జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఒకేసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ ఏ విధంగా వచ్చాయో చూస్తే షాక్ అవుతారు ఎవరు చూసినా కానీ. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇది మొత్తం ధరాలి విలేజ్, అంటే ఖీర్గఢ్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఖీర్గఢి నాలా అని చెప్పని అంటారు. ఆ నాలా నుంచి వచ్చేటువంటి కాలువ పైన వర్షం పెద్ద ఎత్తున కురవడంతో కొండల పైన ఉన్నటువంటి మట్టి పెళ్ళలు ముద్దలుగా నీటితో కలిసి ఈ విధంగా వచ్చింది. మొత్తం గ్రామం మొత్తాన్ని కూడా కమ్మేసింది. ఫస్ట్ ఒక మరణం జరిగింది అంటున్నారు. తర్వాత 4 మృతి చెందినట్టుగా నిర్ధారించారు. 50 మంది వరకు గల్లంతై ఉంటారు. బహుశా ఈ శిథిలాల్లో లేదా ఈ ప్రవాహంలో కొట్టుకుపోయి ఎక్కడైనా సురక్షిత ప్రాంతాల్లో ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు. దెబ్బకి ఈ ఇన్సిడెంట్తో మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కదిలి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధరాలి ఇన్సిడెంట్ పైన ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అలానే కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. ఎమర్జెన్సీ టీమ్స్, రెస్క్యూ బృందాలు ఈ ప్రాంతానికి వెళ్తున్నాయి. మీరు చూస్తే విలేజ్ మొత్తం అంతా కూడా అలా జారి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. కొండలపై నుంచి వచ్చినటువంటి ప్రవాహం. మామూలుగా అయితే ఒక సుందరమైనటువంటి పర్యాటక క్షేత్రంలో ఇలా కనబడేటువంటి ప్రాంతం ఇది. కానీ ఇదంతా కూడా మట్టితో పూడుకుపోయినటువంటి ప్రదేశమే. ఇటువైపు చూస్తే కనుక ఇక్కడ నది ప్రవహిస్తుంది. కానీ నాలా అంటే చిన్న కాలువ లాంటిది. ఈ కాలువలోకి పెద్ద ఎత్తున ఫ్లడ్ రావడము, అక్కడి నుంచి మట్టి పెళ్ళలు కురిసి కిందకి రావడం. సో ఈ రెండిటి సమ్మిళితమైనటువంటి బురదతో కూడినటువంటి దీనివల్లనే ఇంత పెద్ద ఎత్తున చూడండి. ఈ పైనుంచి చూస్తే ఇదంతా ఏదో మట్టి ఇదిలా ఉంది, ఒక నాగలితో దున్నినటువంటి ప్రదేశంలో ఉంది. కానీ ఈ పాయ పోయి నదిలో కలుస్తున్నటువంటి ప్రాంతం ఇది. సో ఆ కర్వ్ అలా ఉండేటువంటి కర్వ్ కాబట్టే ఈ ప్రాంతం అంతా కూడా, ఒకసారి మనం ఈ మ్యాప్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్గా ఈ మ్యాప్లో ఉన్నటువంటి ప్రదేశాలు చూస్తే ఇది గంగోత్రికి సంబంధించినటువంటి పాయ. ఇక్కడ ఒక నది, భగీరథి నది ఇక్కడ ప్రవహిస్తుందని చెప్పని చూపిస్తున్నారు. సో ఈ నదికి సంబంధించినటువంటి పాయలు కలిసేటువంటి ప్రాంతం ఇక్కడ. సో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద ఒకేసారి రావడంతో ఇది ధరాలి విలేజ్, ఆ విలేజ్ ఉన్నటువంటి ప్రదేశం. సో ఇది మొత్తం కూడా ఉత్తరకాశీలో అనేక తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలానే పర్యాటకులు ఉంటారు. హిమాలయ పర్వత సానువులు కాబట్టి అక్కడ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, సురక్షిత అంటే అభయారణ్యాలు ఉన్నాయి. వీటన్నిటిని సందర్శించడం కోసం పెద్ద ఎత్తున జనం వస్తూ ఉంటారు. అందుకని చెప్పని ఇది ఒక పర్యాటక క్షేత్రంగా చూస్తారు. ఇక్కడ ఉండేటువంటి క్లైమేట్ అద్భుతంగా ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఒకేసారి ఇంత బురదమయమైనటువంటి ఫ్లడ్ వస్తుందని చెప్పని ఎవరు ఊహించరు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నార్మల్గా ఉంది. కొండలపైన కురుస్తున్నటువంటి వర్షం తీసుకొచ్చినటువంటి బీభత్సంతో ఈ గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. సో ఈ బీభత్సకరమైనటువంటి దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా కానీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. తక్షణం సహాయ బృందాలు, ముఖ్యంగా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళని అన్నిటిని కూడా ఖాళీ చేయించారు. వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ గ్రామానికి వెళ్ళేటువంటి రహదారులను కూడా మూసివేశారు. సురక్షితమైనటువంటి ప్రాంతాలకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళినటువంటి ప్రజలు ఇల్లు వాకిలి కొట్టుకుపోయినా కానీ ముందు ప్రజలను ప్రాణాలతో కాపాడాలనేటువంటి లక్ష్యంతో వెళ్ళారు. ఇమ్మీడియట్గా రెస్క్యూ టీమ్స్ని కేంద్ర ప్రభుత్వం పంపించింది. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి. ఇది ఇప్పుడు తాజా దృశ్యం. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ధరాలి విలేజ్లో ఖీర్గఢ్
నాలా దగ్గర జరిగినటువంటి ఖీర్గఢ్ ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఉత్పాతంగా దీన్ని మనం చూడాలి. ఇటీవల కాలంలో ప్రకృతి పరంగా జరుగుతున్నటువంటి విపత్తులు చాలా ఆసక్తికరంగా మారిపోతున్నాయి. అసలు ప్రకృతి ఈ విధంగా కూడా సవాల్ విసురుతుందా అని అనిపిస్తుంది. ఇటీవల మనం చూసాం, కేరళలో వయనాడులో జరిగినటువంటి ఉత్పాతం చూసాం. కొండ అలా కుంగిపోయి అక్కడ ఉన్నటువంటి గ్రామం మొత్తం కూడా ఇలాగ బురదమయమైనటువంటి నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు ఒక బురద ప్రవాహం వచ్చి ఊరిని తుడిచిపెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. పర్వతాల్లో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఉత్తరాఖండ్లోనే కాదు, అటు పాకిస్తాన్ ప్రాంతాల్లో కూడా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో శిఖరాలపైన ఉన్నటువంటి గ్రామాలు చాలా తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి హై అలర్ట్లో ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఉత్తరాఖండ్లో ముఖ్యంగా ఈ శిఖర గ్రామాలు చాలా ఉంటాయి, అంటే కొండలపైన ఉండేటువంటి గ్రామాలు చాలా ఉంటాయి. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతంలో ఎక్కడైతే వర్షపాతం అధికంగా ఉందో హై అలర్ట్ రిలీజ్ చేసినట్టుగా భారత వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినటువంటి విధానం కూడా ప్రతి ఒక్కరిని భయం గొలిపే విధంగా ఉంది. ఒకవైపు సహాయక చర్యలు జరుగుతున్నా కానీ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. ఒకసారి ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. పైన కట్టలు తెంచుకుని, కొండ పైన కట్టలు తెంచుకుని అంటే ఈ బురద ప్రవాహం ఏ విధంగా గ్రామాలపైన విరుచుకుపడుతుందో చూస్తే కనుక ఆశ్చర్యానికి లోనవక తప్పదు. ఇది ధారాలి గ్రామం దగ్గర జరిగినటువంటి సంఘటన. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ చర్యల కోసం ఉపక్రమిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ జరిగినటువంటి నష్టం విషయంలో మాత్రం ఇంకా అంచనాలు రావడం లేదు. ఊరు మొత్తం, ఈ గ్రామం మొత్తం ఇక్కడ చూస్తే ఈ కర్వ్ అంటే నది కాలువ ఇలా తిరుగుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నదిలో కలిసేటువంటి పాయ ఇది. అందుకనే ఈ కర్వ్ మొత్తం, ఈ టర్నింగ్ మొత్తం కూడా చాలా బేభత్సకరమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇళ్లల్లో పడుకున్న వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళు అక్కడే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారా లేదా ఇలా ఇరుక్కుపోయినటువంటి దీనిలోనే ప్రాణాలు కోల్పోయారా అనేది ఇంకా క్లారిటీ రావాలి. అంటే ప్రాణ నష్టం విషయంలో స్పష్టత రాలేదు. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. కానీ వరద దృశ్యాలు మాత్రం ప్రతి ఒక్కరిని భీతావహుల్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణం ఇప్పుడు ఈ ధరాలి గ్రామాన్ని ఆదుకునే దిశగా భారత ప్రభుత్వం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.